కోవిడ్లో ఇసుక తుఫాను ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అసలు ఏం జరిగిందంటే ముత్తులాలో మా బాబు వాళ్ళ కొత్త ఇంట్లో ఎలక్ట్రికల్ వర్క్ అయితే జరుగుతుంది. అక్కడ పనిచేసే ఎలక్ట్రీషియన్ మాకైతే నిన్న పెద్ద లిస్ట్ ఇచ్చాడు. అవన్నీ తీసుకొని ఈరోజు మార్నింగ్ నేను మా బాబా అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాబా నన్ను అక్కడ వదిలేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత ఎలక్ట్రీషియన్ నా దగ్గరికి వచ్చి నాకు ఇంకా 2 సాకెట్స్ అండ్ ఒక పీవీసీ 3x3 బాక్స్ అయితే కావాలి అని చెప్పి తన ఫ్రెండ్ తోడుగా ఇచ్చి నన్ను అయితే పంపించాడు. అవి తీసుకొని వద్దామని చెప్పి నేను తన ఫ్రెండ్ జహరాగ్ అయితే వెళ్ళిపోయాము. వెళ్ళే దారిలో ఈ సీన్ చూసి నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను. మొత్తం అంతా డస్ట్ ఇసుకంతా బ్రిడ్జ్ని అంతా కవర్ చేసేసింది. అసలు బ్రిడ్జ్ ఏం కనపడడం లేదు, కొంచెం కొంచెం కనిపిస్తుంది అంతే. అండ్ పక్కనున్న టవర్స్, ఈ రోడ్ అంతా సైడ్లో రోడ్ అంతా మొత్తం అంతా ఫుల్ కవర్ అయిపోయింది. ఏంటి ఇంత ఘోరంగా ఉంటుందో ఇక్కడ ఇసుక తుఫాన్ అని చెప్పి నేనైతే అతన్ని అడిగాను. తను ఏమన్నాడంటే, నువ్వు వచ్చి ఇంకా 1 మంత్ అయ్యింది కదా, ఇంకా ఘోరంగా ఉంటుంది. అసలు పక్కన వెళ్తున్న వెహికల్, ముందర వెళ్తున్న వెహికల్ కూడా మనకైతే కొన్నిసార్లు కనపడదని చెప్పాడు. ఇదే ఘోరం అంటే ఇంకా ఘోరం మన వల్ల కాదనుకున్నా నేను. కార్లో ఏసీ వేయడం వల్ల ఆ డస్ట్ అంతా ముఖం మీద పడుతుంది, కళ్ళలో అంతా మొత్తం దుమ్మే ఉంది. ఈ వీడియోలో అంతా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. టేక్ కేర్, ఉంటా, బాయ్.